నిల్వ చేసిన వారికి పంట పండుతోంది. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు వస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధిక ధర లభిస్తున్నదట. మరి ఇక అప్పటికప్పుడు అమ్ముకున్న రైతులకు మాత్రం దివాలా తీసినట్టే. పాపం ఎంతో కొంత గోడౌన్ ఉండో ఇంకోటి ఉండో కొంత ఆర్థికంగా బలంగా ఉండో ఇంట్లోనో ఇంకెక్కడైనా నిల్వ చేసుకుని ఇప్పుడు అమ్ముకుంటున్న వాళ్ళకి ధర ఎక్కువ వస్తున్నదట. కానీ సామాన్య రైతులు ఎవరు ఉండరు ఇందులో. బేసిక్గా కామన్ రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కడా కూడా ఈ నిల్వ చేసుకునే సదుపాయం వాళ్ళకి లేదు. కోల్డ్ స్టోరేజ్లు లేవు ఈ రాష్ట్రంలో పెద్దగా. అండ్ దాంతోపాటు వాళ్ళకి నిల్వ చేసుకునే సౌకర్యాలు కూడా లేవు. సో దీంతో వాళ్ళు వచ్చిందో పంట రాగానే వచ్చినట్టే అమ్మేస్తారు. అసలు అమ్మకపోతే వాళ్ళ జీవితమే గడవదు. సో అట్లాంటి రైతులు నాకు తెలిసి ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు. చూడండి ఒకసారి, వేరుశనగ 5,800 ధర పలుకుతున్నదట క్వింటాల్. పసుపు 12,225 ధర పలుకుతున్నది. మిర్చి 18,000 పలుకుతున్నది. 7,000కి 8,000కి అమ్మిరండి. దారుణం. రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. కందులు 11,000కి పోతున్నాయి. పత్తి 9,000కి పోతుందట. జొన్నలు 2,640, వరి 2,500. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట తదితర ప్రధాన మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలివి. 3 నెలల్లో ఎట్లా పెరిగిందంటే క్వింటాల్ మొక్కజొన్నలకు మద్దతు ధర 2,225. తాజాగా వరంగల్ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో 2,821 ధర పలికిందట. మే, జూన్లో పంట మార్కెట్కు రాగా ధర 1,800 పలికింది. ఆ తర్వాత జూలై 16వ తేదీ వరకు 2,200 వరకే వచ్చింది. ఈ నెలలో అనూహ్యంగా ధరలు పెరిగినాయి. గత వారం 2,802 ధర వస్తే తాజాగా మరో 19 రూపాయలు అదనంగా పలికింది. గోదాములు ఉన్నా కూడా నిల్వ చేస్తలేరట. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల టన్నుల నిల్వ సౌకర్యం గల గోదాములు ఉన్నాయి. అందులో 34 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 52,000 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నాయి. ఇందులో 10% రైతులు వినియోగించుకుంటున్నట. ఇళ్లకు దూరంగా ఉండడంతో వారు ఆసక్తి చూపట్లే. ఇప్పుడు అది ఆసక్తి చూపకపోవడము ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చేమో, కానీ రైతు అది అమ్ముతేనే కదా పూట గడిచేది, నెక్స్ట్ రోజు గడిచేది. ఆ వచ్చే పంట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. పిల్లల ఫీజులు కట్టాలా, ఇప్పుడు ఏమన్నా దేనికోసమన్నా వెయిట్ చేయకుండా గడుస్తుంది అనుకునే అవకాశం ఉందా? పిల్లల ఫీజులు కట్టాలనే, హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి కట్టాలనే, పూట గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఇక ఆయన నిల్వ చేసుకొని ఇంకో 2-3 నెలల తర్వాత అమ్ముకునే రోజులు ఉన్నాయా? ఆ పరిస్థితికి రావాలి రైతు, ఆ సిచ్యువేషన్కి రావాలి. ప్రభుత్వం ఆ రకమైన ప్రోత్సాహకాలు అందించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ క్రాప్. వరి కాకుండా మిగతావన్నీ కూడా జొన్నలు కానీ, కందులు కానీ, మిర్చి, పసుపు, వేరుశనగ ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ క్రాప్. ఈ ఆల్టర్నేట్ పంటలు పండించడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి? అసలు ఆ దిశగా ఏమైనా ప్రోత్సహిస్తుందా? వరి తప్ప. రాష్ట్రంలో అన్సీజన్ అయిన పలు పంటలు రికార్డ్ స్థాయిలో ధర పలుకుతున్నాయి. పరిమితంగా సరుకులు వస్తుండగా వాటికి డిమాండ్ ఏర్పడి భారీ ధరలతో కొనుగోలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నవంబర్ నుంచి మే వరకు మార్కెట్లలో పంట ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి. రైతులు తమ పంటలను వెంటనే విక్రయించాలని మార్కెట్లకు తరలిస్తున్నారు. యార్డుల్లో నిల్వలు ఎక్కువగా ఉండడంతో పాటు రైతుల ఆతురత, అవసరాలను పరిగణలోకి తీసుకొని వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ ఏడాది మే మాసంలో ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో మిర్చి రైతులు పలు దఫాలు ఆందోళన కూడా చేశారు. పత్తి ధర తక్కువగా ఉండడం పైన ఆదిలాబాద్లో, జొన్న సరైన ధర రాకపోవడంతో మహబాద్లో కర్షకులు ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా గోదాంలో నిల్వ చేసుకునే వాళ్ళంతా రకరకాల వాళ్ళు ఉంటారు. అతి సామాన్య చిన్న సన్నకారు రైతులు 1-2% ఏముంటారో నేను అనుకో.